సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చూస్తే, మిరియాము ఆమె అధికారాన్ని కోరుకుంది, ఉన్నతమైన పదవిని కోరుకుంది, కోరుకోని దాన్ని కోరుకొని కుష్టి వ్యాధిగ్రస్తురాలైంది. దేవుడు ఆమెకంటూ ఒక ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు ఆమెకంటూ ఒక మంచి స్థానాన్ని ఇచ్చాడు. ఆమె స్థానంలో ఆమె ఉండటమే ఎంతో ఉత్తమం, ఆమె స్థానంలో ఆమె ఉండటమే ఆమెకు గౌరవం. కానీ తన యొక్క సహోదరుడైన మోషే స్థానాన్ని ఆమె కోరుకోవటం అనేది అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవరికి ఇవ్వబడిన స్థానాల్లో వారు ఉండినప్పుడు అది చాలా గౌరవప్రదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందువలన దేవుడు అన్నాడు, ఒక భార్యగా నీకు ఇచ్చిన స్థానమే చాలా గొప్పది. నీ భర్త మీద అజమాయిషీ చేయాలని నువ్వు ఎందుకు అనుకోవాలి? నీ ఇంటి వారి మీద అధికారం చెలాయించాలని నువ్వు ఎందుకు అనుకోవాలి? అధికారం చెలాయించి నువ్వు మూడురాలుగా మారుతావు. మరి కొంతమంది వారి భర్తలకి అధికారం ఇచ్చి రాజులను చేసి వారు రాణులుగా మారుతారు. ఎలా మారాలో కూడా నీ చేతుల్లోనే ఉందని దైవవాక్యం తెలియజేస్తుంది. నీకు అధికారాన్ని చెలాయించే హక్కు నీకు దేవుడు ఇవ్వలేదు, కానీ ఆయన ప్రేమను పొందుకునే హక్కు ఇచ్చాడు. ఆయన కలిగి ఉన్నదంతా నీదిగా కూడా కలిగి ఉండడానికి హక్కు, అధికారం ఇచ్చాడు. అలానే నీ ఇంట్లో నువ్వు స్వాతంత్రంగా నువ్వు మాట్లాడటానికి, నీ అభిప్రాయాలు తెలియజేయడానికి, స్వాతంత్రంగా అన్ని పనులు చక్కబెట్టడానికి అధికారం నీకు ఇచ్చాడు. అంతకు మించి ఆయన పూర్తిగా నాకు లోబడాలి, ఆయన మొత్తం నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలని ఆ తత్వం అనేది మంచిది కాదేమో. ఎందుకంటే మిరియాము అది కోరుకుంది. మోషేనే అయినా దేవుడి చేత ఏర్పాటు చేయబడినవాడు, నేను కాదా? ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో అక్కడే సాతాను నిన్ను శోధించడం ప్రారంభిస్తాడు. మిరియాములో పుట్టినటువంటి ఈ ఆలోచన మిరియాముకు కుష్టి వ్యాధి వచ్చింది. ఆమె కోరుకోకూడని వాటిని కోరుకొని నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.